హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనగా. వెల్కమ్ బ్యాక్ టు అనగా కిచెన్. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు రెసిపీ వచ్చేసి గార్లు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మినపప్పుని వాష్ చేసి వాటర్లో 5 అవర్స్ నానబెట్టండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ అటుకులు నానబెట్టండి 5 to 10 minutes. తర్వాత మిక్సర్ జార్లో నానబెట్టిన మినపప్పుని మరి అటుకుల్ని వాటర్ తీసేసి వేసి గ్రైండ్ చేయండి. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి గ్రైండ్ చేయండి. సో మీరు గార్లు ఈజీగా వేయొచ్చు. మీకు కావాల్సితే ఆనియన్స్ అండ్ చిల్లీస్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అలానే జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇలా ఎలా చేయాలో చూపిస్తా. తర్వాత గార్లు వేసే ముందు ఉప్పు కలపండి. మీరు ముందే ఉప్పు వేస్తే పిండి పలచగా అవుతుంది. సో గార్లు బాగా రావు. అందుకే గార్లు వేసే ముందే ఉప్పు మిక్స్ చేయండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఒక కవర్ తీసుకుని కొంచెం పాలు లేదా మజ్జిగ రాసి దాని మీద గార్లు వేస్తే బాగా వస్తాయి. ఆయిల్ వేడెక్కాక గార్లు వేసి వేయించండి. అంతే ఫ్రెండ్స్, మన గార్లు రెడీ. దీనికి కాంబినేషన్గా గ్రౌండ్నట్ చట్నీ లేదా కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అలానే మీకు వేరే ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కమెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగా కిచెన్.